ఏంటే నీ కూతుర్నే అనుమానిస్తున్నావా? అంత అవసరం నా మనవరాలకేమిటి? అమ్మా, ప్రశ్నించినంత మాత్రాన అనుమానించినట్టు కాదు కదా. అలా అయితే రాధను అనుమానించాం. తన తప్పు లేదని తెలిసింది కదా. ఇలా ఎలా జరిగింది, ఎవరు చేశారు అని తెలుసుకోవడం ముఖ్యం కదమ్మా. ఎలా తెలుసుకున్నా చివరికి నేనే అని తెలుస్తుంది కదా. ఎలా తప్పించుకోవాలి? అన్నయ్య, రాధనో లేక గాయత్రినో ఇరికించడానికి కావాలనే ఎవరో చేశారనిపిస్తోంది. జరిగింది ఇదే మేడం. నా తప్పేం లేదని ఇప్పటికైనా నమ్మండి. ఇకపోతే డబ్బుల విషయం అంటారా? నాన్నగారి ఆపరేషన్కి 20 లక్షలు కావాలి. మీకు సరికి చాలాసార్లు ఫోన్ చేశాను. మీ ఫోన్ కలవలేదు. అప్పుడు గాయత్రి గారికి ఫోన్ చేసి మీతో చెప్పమని చెప్పాను. అవునవును చెప్పింది, కానీ నేనే మీకు చెప్పడం మర్చిపోయానమ్మా. అది నాకు తెలియదు కదా మేడం. గాయత్రి గారు మీకు చెప్పారేమో, మీరే డబ్బులు వేశారేమో అనుకున్నాను. అందుకే ఆ డబ్బులు హాస్పిటల్లో కట్టాను మేడం. బ్రహ్మరాంబ గారు వేసుంటుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు. రాధా, నాతో రా. దేవకి, ఎక్కడికి? ఇప్పుడే వస్తానండి, పద. మేడం, మీరు చేసిన పనికి దేవకి వాళ్ళకి టెండర్ పోయింది, మనకే వచ్చింది. అది మనకే వస్తుందని తెలుసు భారత్. కానీ టెండర్ మనకొచ్చిందన్న కిక్కు కంటే దేవకిని దెబ్బతీశానన్న కిక్ ఎక్కువ. ఆ రాధని దెబ్బతీశానన్న కిక్ ఇంకా ఇంకా ఎక్కువ. ఈ పాటికి దేవకి ఇంట్లో రచ్చ రచ్చవుతూ ఉంటుంది. రాధని దోషిని చేసి ఇంట్లో నుంచి పంపించేస్తారు. రాధ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ దేవకిని దెబ్బ కొట్టడం ఇంకా ఈజీ అయిపోతుంది. భ్రమరాంబ, ఏ భ్రమరాంబ, 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 నిన్నే భ్రమరాంబ, భ్రమరాంబ. ఏంటి, నీ దగ్గర లంచం తీసుకున్నందుకు రాధన్ నా ఇంటి నుంచి బయటికి పంపించకుండా నీ ఇంటికి తీసుకొచ్చానంటని ఆలోచిస్తున్నావా? అంత ఈజీగా రాధని బలి చేయగలవని ఎలా అనుకుంటున్నావు? రాధ తెలివితేటల మీద తక్కువ అంచనా వేశావా, లేక రాధ మీద నాకున్న నమ్మకాన్ని తక్కువ అంచనా వేశావా? ఈవిడ గురించి ఈవిడే ఎక్కువ అంచనా వేసుకున్నట్టుంది మేడం. భ్రమరాంబ, మన గురించి మనం ఎంతైనా అంచనా వేసుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ల గురించి తక్కువ అంచనా వెయ్యకూడదు కదా. యాక్చువల్లీ నా ప్లేస్ లో వేరెవరైనా ఉండుంటే నువ్వు అనుకున్నది జరుగుండేదేమో. అంతెందుకు, నేను నమ్మేశాను. వాళ్ల నాన్నని కాపాడుకోవడం కోసం అవసరానికి తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వెరవేసిన డబ్బుకి లొంగిపోయిందని నేను పొరపాటు పడ్డాను. కానీ రాధ తెలివితేటలు, తను చేసే ప్రతి పనులు, అడుగడుగునా తను తీసుకునే జాగ్రత్తలు తను నిర్దోషం రుజువు చేశాయి. రాధా, నేను తప్పు చేశానమ్మా.
ఆ కాసేపైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకుని తప్పు చేశాను. అయ్యో మీరేంటి మేడం ఇలా? తప్పదు రాధా. ఇదిగో ఇలాంటి గుంట నక్కలు మన చుట్టూ ఉన్నట్టు మర్చిపోతే మన నీడనే మనం అనుమానించే పరిస్థితి వస్తుంది. నిన్ను కూడా అలాగే అనుమానించాను. ఈ గుంట నక్క వల్లే. దేవకి మాటలు మర్యాదగా రాని. ఛీ, నోర్మయ్. నీకు మర్యాద పొందే అర్హతే లేదు, అసలు మాట్లాడే అర్హతే లేదు. ఈసారేదో నా ప్లాన్ ఫెయిల్ అయిందని ప్రతిసారి ఇలాగే అవుతుందని అనుకోవద్దు దేవకి. ఎప్పటికైనా ఈ రాధని నీ నుంచి దూరం చేస్తాను. నిన్ను చావు దెబ్బతీస్తాను. చచ్చిపోతావు, చచ్చిపోతావు, చచ్చిపోతావు. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నావు? ఇన్నాళ్ళు నువ్వెన్ని తప్పులు చేసినా ఒకప్పటి మన బంధానికి విలువిచ్చి ఎప్పటికైనా మారుతావని మన బంధానికి విలువిస్తూ వచ్చాను. కానీ ఈ రోజు నువ్వు నా రాధ జోలికొచ్చావు. నన్ను దెబ్బ కొట్టడం కోసం రాధని బలి చేయాలని చూసావు. ఇక నిన్ను క్షమించను. రాధా 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 తన కోసం అంత ఫీల్ అయిపోతున్నావేంటి దేవకి? తను ఆఫ్టర్ ఆల్ శాలరీ కోసం పనిచేసే ఒక ఎంప్లాయీ. ఎంత విశ్వాసంగా ఉన్నా ఏదో ఒక లెక్కకి తెగిపోతుంది. అవసరమైతే నీకే వెన్నుపోటు పొడుస్తుంది. అంటే రాధని కొనేయగలననుకుంటున్నావా? కొంచెడు ట్రై చెయ్యి. నీకు కూడా అది కుదరదు అని తెలుసు భ్రమరాంబా. అందుకే నేరుగా రాధకి డబ్బులు ఇవ్వకుండా అకౌంట్లో డబ్బు వేసి నిందలు వేయాలని చూసావు. ఇంకో మాట ఏమన్నావు? రాధ ఆఫ్టర్ ఆల్ నా దగ్గర జీతానికి పనిచేసే ఒక ఎంప్లాయా? ఇంతవరకు ఈ మాట నేను రాధతో కూడా చెప్పలేదు. మా అనుబంధానికి ఇలా చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. కానీ నీలాంటి వాళ్ళకి తెలిస్తే పిచ్చి ప్రయత్నాలు మానుకుంటారు కదా అని ఇప్పుడు చెప్తున్నాను. నా కన్న కూతురు గాయత్రి అయితే దేవుడిచ్చిన కూతురు రాధ. రాధ గాయత్రి విషయంలో ఏదైనా జరిగితే ఎంత బాధపడతానో, ఎలా రియాక్ట్ అవుతానో, రాధ విషయంలో కూడా అలాగే రియాక్ట్ అవుతాను. తన బిడ్డల జోలికి వచ్చే పాముని వేటాడే డేగలాగా వేటాడేస్తాను. అవును రాధా, నువ్వు నా కూతురువి. తల్లి బిడ్డల్ని కూడా విడదీయాలని చూసే ఇలాంటి నీచులు చాలా మందే ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఉందా భ్రమరాంబా? ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ రాధ జోలికొచ్చావో పదమ్మా. అవును, నీ అకౌంట్లో ఎంతేసింది? 20 లక్షలు మేడం. పాపం, ప్లాన్ చెడిపోయిన బాధలో ఉంది. డబ్బులు కూడా పోతే
ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. భ్రమరాంబ, నువ్వేం టెన్షన్ అవ్వద్దు. నీ 20 లక్షల ట్రాన్స్ఫర్ నీకు చేసిస్తానులే. మేడం వద్దు మేడం. ఏదైనా తప్పు చేస్తే కోర్టులో ఫైన్ వేస్తారు కదా. మన పట్ల ఈ భ్రమరాంబ చేసిన తప్పుకి ఈ 20 లక్షలు ఫైన్ మనం వేద్దాం. మళ్ళీ ఇలాంటి పని చేయాలంటే ఇది గుర్తొచ్చన్నా ఆగిపోతుంది. పదమ్మా. ఈ రాధా మనోహర్లని మీ అమ్మా నాన్నే బయటికి గెంటేస్తున్నారు. వీళ్ళ పేడ విరగడైంది అనుకుంటే ఇలా జరిగిందేంటే? అసలిప్పుడు రాధని తీసుకుని మీ అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో నానమ్మా, నాకు అదే అర్థం కావట్లేదు. భ్రమరాంబ నేను కలిసి ఎంత పెద్ద ప్లాన్ చేశా. ఈ దెబ్బతో ఇంట్లో నుంచి పోవడం గ్యారంటీ అనుకుంటే ఇలా జరిగిందేంటి? రాధ ఇంత తెలివిగా తన నిజాయితీని ప్రూవ్ చేసుకుంటుందని అనుకోలేదు. ఇంకా నయం, ఆ ఫైల్ నేనిచ్చాను కాబట్టి నా మీద అనుమానం రాలేదు. ఇంతకీ రాధని తీసుకొని అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు? కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు అలా తిరుగుతావేంటే? కుదురుగా ఒక చోట కూర్చోలేవు? టెన్షన్ అత్తయ్య గారు, టెన్షన్. అక్క రాతని తీసుకుని ఎక్కడికెళ్ళిందో మీకేమైనా తెలుసా? ఆస్తులు రాసివ్వడానికి తీసుకెళ్ళింది. ఎక్కడికెళ్ళిందో నాకెలా తెలుస్తుందే? నాకేమైనా చెప్పి తీసుకెళ్ళిందా? కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది. ఈ ఇంటికి అంటుకున్న రాధ అనే జిడ్డు అంత తొందరగా వదిలేది కాదు అని. ఏంటమ్మా మాటలు? రాధ తప్పు చేసే మనిషి కాదని తెలుసు. అయినా సరే ఆధారం అనుమానం పుట్టించింది. అలా అనుమానించినంతసేపు మనసుకెంత నరకం అనిపించిందో తెలుసా? తను తెలివైంది కాబట్టి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంది కాబట్టి మనసుకి ప్రశాంతంగా ఉంది. లేదంటే ఒక అమాయకురాల్ని అనుమానించామన్న పాపం మూటగట్టుకోవాల్సి వచ్చుండేది. అది నిజంగా తెలివైందే. లేదంటే ఇంత కరెక్ట్గా ప్లాన్ చేసినా ఎలా తప్పించుకోగలుగుతుంది? ఇంతకీ వదిన రాధన ఎక్కడికి తీసుకెళ్ళిందన్నయ్య? నాకు మాత్రం ఏం తెలుసురా, మీతో పాటు నేను ఇక్కడే ఉన్నాగా. పెద్దమ్మ మనసేంటో మీకు బాగా తెలుసు కదా పెద్దనాన్న. రాధక్కను ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుందో ఊహించలేరా? సమాధానాలు దొరకని వాటి కోసం ఊహించాలరా. ఎక్కడికి తీసుకెళ్ళినా తిరిగి ఇక్కడికే వస్తుంది కదా. వచ్చాక తెలుస్తుందిలే. అదేంటి సార్, మేడం గారు అంత ఆవేశంగా వెళ్ళారు కదా, మీకు కొంచెం కూడా టెన్షన్ కాలేదా? నీ భార్య కూడా వెళ్ళింది కదా మనోహర్, నీకేమైనా టెన్షన్గా ఉందా? మన ఊహకి అందందేదో దేవకి ఊహకి అందింది. అదేదో తేల్చుకుందామని వెళ్ళింది. ఖచ్చితంగా ఎవ్వరూ వెళ్ళని చోటుకే తీసుకెళ్ళుంటుంది. ఇకపోతే టెన్షన్ అంటావా? దేవకికి తోడుగా రాధుంది, రాధకి తోడుగా దేవకి ఉంది. ఇంకెందుకు టెన్షన్? మీకు లేదు, కానీ ఏం జరుగుతుందోనని నాకు టెన్షన్గా ఉంది. నాలాగే అక్కడ భ్రమరాంబ గారు కూడా ఏమైందోనని టెన్షన్ పడుతూ ఉంటారు. ముందు ఆవిడికి జరిగింది చెప్పాలి. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నావు? తన బిడ్డల జోలికి వచ్చే పాముని వేటాడే డేగలాగా వేటాడేస్తాను. మళ్ళీ రాధ జోలికొచ్చావో నాకు వార్నింగ్ ఇస్తావా దేవకి? నీ అంతు చూడకుండా వదలను. ఈరోజు రాధ వల్ల కాకపోవచ్చు, కానీ నీ ఇంట్లోనే ఒక ఆటం బాంబుని సిద్ధం చేసి పెట్టాను. దాన్ని ఏ క్షణం ఎలా పేలుస్తానో నువ్వు కూడా ఊహించలేవు.
సత్య, నీకు నూరేళ్ళు. ఖచ్చితంగా నా కోరిక దీనివల్లే నెరవేరుతుంది. చెప్పు సత్య. ఏం చెప్పమంటారు మేడం? ఇక్కడ ఒకటి జరుగుతుందని ఆశపడితే మరొకటి జరిగింది. నాకంతా తెలుసు సత్య. అర్థమైంది మేడం. నా అనుమానమే నిజమైంది. దేవకి ఆ రాధను తీసుకుని మీ దగ్గరికే వచ్చింది కదా? వచ్చింది. వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది. దేవకికి మొత్తం తెలిసిపోయింది సత్య. తెలిసిపోయిందా? అంటే నేనే ఆ ఫైల్ మార్చానని తెలిసిపోయిందా? నేను ఈ ఇంటి కూతుర్ని కాదని తెలిసిపోయిందా? మరీ అంత టెన్షన్ పడకు. ఎవరికీ తెలియనివి అరిచి మరీ నువ్వే చెప్పేలా ఉన్నావు. అయ్యో, నా టెన్షన్ అలా ఉంది మేడం. ఆవిడకేం తెలిసిందో చెప్పండి. నా గురించి ఏమన్నా తెలిసిందా? నీ గురించి ఏవీ తెలీదు. నేను డబ్బులు పంపించానని, ఫైలు మార్పించానని అంతవరకు మాత్రమే తెలుసు. ఓ అమ్మయ్యా, నన్ను బ్రతికించారు. ఇదంతా రాదు వల్లే మేడం. ఫైల్ పంపించడానికంటే ముందే కొటేషన్ ఈమెయిల్ చేసిందంట. అక్కడ అది తప్పించుకుంది, మీరు దొరికిపోయారు. రాధా చాలా డేంజర్ మేడం. అది అంత డేంజర్ కాబట్టి ముందు దాని అడ్డు తొలగించాలని చూస్తున్నాం కదా. అయినా మనం పట్టు వదలకూడదు సత్య. ఎలా వదులుతాం మేడం? రాధని ఇలాగే వదిలేస్తే దేవకిని సాధించాలి అన్న మీ కోరిక తీరదు. నేను మళ్ళీ అనాథలా మిగిలిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎలాగైనా ఆ రాధని ఇక్కడి నుంచి పంపించేయాల్సిందే. గుడ్. నువ్వు ఇదే స్పిరిట్తో ఉంటే రాధని పంపించడం పెద్ద కష్టమేమీ కాదు. నా దగ్గరకొచ్చి నాకే వార్నింగ్ ఇస్తుందో వడ్డీతో సహా తిరిగి చేయాలి సత్య. ఇచ్చేద్దాం. పద. ఎక్కడికి వెళ్ళావు దేవకి? రాధను ఎక్కడికి తీసుకెళ్ళావు తెలియక అందరూ ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఎక్కడికి తీసుకెళ్ళావు? భ్రమరాంబ దగ్గరికి. దాని దగ్గరికి ఎందుకే? ఇదంతా చేసిందా భ్రమరాంబే అత్తయ్య గారు. రాధ నాకు సపోర్టుగా ఉండడం ఇష్టం లేక తనని నా నుంచి దూరం చెయ్యాలని ప్రొవిజనల్ బడ్జెట్ ఫైల్లో లెక్కలు మార్చి రాధ అకౌంట్లో డబ్బులు వేసి రాధ మీద నింద పడేలా చేసింది. అందుకే రాధని తీసుకెళ్లి రాధ నా కూతురు, నన్ను రాధని ఎప్పటికీ విడదీయలేవు అని వార్నింగ్ ఇచ్చొచ్చాను. మంచి పని చేసావు దేవకి. భ్రమరాంబ మళ్ళీ మన జోలికి రాకుండా ఉంటుంది. కూతురంట కూతురు. అంత గట్టిగా రాధని కూతురు అని చెప్పిందంటే ఇక రాధ ఇక్కడ పాతుకుపోయినట్టే. రాధ ఇక్కడే ఉంటే నా బండారం బయట పెట్టేస్తుంది. దీన్ని బయటకు పంపించడం ఎలా? చాలా థ్యాంక్స్ మేడం. నా నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఇచ్చారు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? నేనే నీకు సారీ చెప్పాలి. నువ్వేంటో తెలుసు కూడా నిన్ను అనుమానించాను. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే అనుమానిస్తారు మేడం. కానీ నాకు అవకాశం ఇచ్చారు చూడండి, అది మీ గొప్పతనం. నా నిజాయితీ నిరూపించుకోకుండా వెళ్ళిపోయింటే ఏదో తప్పు చేసిన దానిలా జీవితాంతం బాధపడుతూ ఉండేదాన్ని. ఇంకెవ్వరూ నన్ను నమ్ముండేవారు కాదు.
థ్యాంక్స్ మేడం. ఇంకా మీరు చెప్పినట్టే సంతోషంగా వెళ్ళిపోతాం. వెళ్ళొస్తాం మేడం. చేతుల్లో ఏముంది వెనక దాచావు? చెప్పాలనుంది. తొందరగా చెప్పవా? కళ్ళు మూసుకో. I love you forever and ever.